పవిత్రమైనటువంటి కేదార్నాథ్ క్షేత్రంలో ఉన్నాం. 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత పాండవులు ఎంతో సంహారం తమ వల్ల జరిగిందని చెప్పి వారణాసికి వెళ్ళి శివుని క్షమాపణ వేడుకోవాలని చెప్పి అడిగినప్పుడు శివుడు వారణాసి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాడు. గోవు రూపంలో ఉన్నటువంటి శివుని చూసి భీముడు ఈ 2 కొండల మధ్య కూడా ఆయన అనేక గోవుల మందలు వెళ్తున్నటువంటి శివుని చూసి శివుని యొక్క మూపురాన్ని పట్టుకోగలిగాడు. అప్పుడు శివుడు ఆగి ప్రత్యక్షమై చెప్పాడు, కృష్ణుడి యొక్క ఆజ్ఞ నెరవేర్చినందుకు మీకు ఎటువంటి పాపము లేదు, ఎటువంటి అధర్మము లేదు, మీరు ధర్మం ప్రకారం ఉన్నారని చెప్పాడు. ఆ విధంగా ఇక్కడ శివుడు పాండవులకి స్వాంతన చేకూర్చి ఓదార్పు చేకూర్చి మీరు కృష్ణుడి యొక్క ఆజ్ఞను పరిపాలించినందువల్ల ఎటువంటి దోషం లేదని చెప్పారు. అందుకని కృతజ్ఞతతో పాండవులు స్వయంగా భీముడు నిర్మించినటువంటి ఆలయం ఈ కేదార్నాథ్ ఆలయము. లోపల కేదారేశ్వరుడు శివుడు కొలువై ఉన్నాడు. అన్ని ప్రపంచంలో అన్ని శివాలయాల్లో లింగం రూపంలో ఉన్నటువంటి శివుడు ఇక్కడ మాత్రం మూపు